హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. యావత్ భారతదేశం మొత్తం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీన అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో కోట్లాది భక్తుల ముందు జరగబోతుంది. ఈ అరుదైన ఘట్టాన్ని తిలకించేందుకు ప్రపంచం మొత్తం కూడా ఎదురుచూస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ తన పేరుని చరిత్రలో సుస్థిరం చేసుకుంది. ఎందుకంటే స్వామివారికి గర్భగుడికి బంగారు డోర్‌లని, అలాగే 118 దర్వాజాల్ని పంపించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామివారి డోర్‌లు ఎంత అందంగా డిజైన్ చేశారంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ తయారు చేశారనమాట. ఏనుగులతోటి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి ఆ డోర్‌లు. మీరిక్కడ గమనించవచ్చనమాట వీడియోలో. ఎంత అద్భుతంగా చెక్కారో. ఈ డిజైన్ అంతా కూడా కళ్ళకి కట్టినట్లుగా ఉందనమాట. అంత అద్భుతంగా చెక్కారు. అలాగే స్వామివారికి బంగారు పాదుకల్ని కూడా సమర్పించి భాగ్యనగరం నిజంగా భాగ్యనగరమే అనిపించుకుంది. 2 జతల బంగారు పాదుకల్ని సుమారు రూ. 1,00,00,000 ఖర్చు చేసి స్వామివారికి పంపించారు. ఆల్రెడీ ఒక జతని పాదయాత్రగా ఊరేగింపులో అయోధ్య మహానగరానికి పంపించారు. ఇక రెండవ జతని విమాన మార్గంలో పంపించబోతున్నారు. ఈ నెల 15వ తేదీలోపు అయోధ్యని చేరుకోబోతున్నాయన్నమాట స్వామివారి బంగారు పాదాలు. దాదాపు రూ. 1,00,00,000 ఖర్చు చేశారనమాట భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ వాళ్ళు. వీటిని ఎక్కడ డిజైన్ చేశారంటే సికింద్రాబాద్ బోయినపల్లిలోని హస్మత్‌పేటలో ఉన్నటువంటి శ్రీ మధ్విరాట్ కళా కుటీర్‌లో 25 రోజుల పాటు కష్టపడి 13 కేజీల బరువుతో వెండిపైన బంగారు తాపడంతో స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఇక ఇక్కడ డిజైన్ చూడొచ్చనమాట. చాలా చక్కగా ఉన్నాయి ఈ పాదుకలు కూడా. అలాగే ఇంకా ప్రసాదం విషయానికొచ్చినట్లయితే భక్తులందరికీ కూడా ఇలాచీ దానాని ప్రసాదంగా ఇవ్వబోతున్నారు ఉచితంగా. దీంతో పాటు శ్రీవారి లడ్డూను కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు. లక్షల మంది భక్తులకి స్వామివారి ప్రసాదాన్ని అందించబోతున్నారు. జనరల్‌గా శ్రీవారి లడ్డు ఒక్కొక్క లడ్డు వచ్చేసి 75 గ్రాముల వరకి బరువుంటుంది. బట్ ఇక్కడ అందరికీ కూడా అందాలి అనే ఉద్దేశంతోటి 25 గ్రాముల బరువుతోటి స్పెషల్‌గా తయారు చేయిస్తున్నారనమాట. అలాగే ఇంకా స్వామివారికి ప్రతిరోజు కూడా 3,00,000 నుంచి 6,00,000 వరకు భక్తులు రావచ్చు అని ఒక అంచనా అయితే వేశారు. ఇక టైమింగ్స్ విషయానికొచ్చినట్లయితే స్వామివారిని ప్రతిరోజు 7 గంటల నుంచి 11:30 లోపు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు దర్శించుకోవచ్చు. స్పెషల్ డేస్‌లో ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు కొంచెం అటు ఇటుగా. ఇక ఎర్లీ మార్నింగ్ 6:30కి శృంగార హారతి, 12 గంటలకి భోగ్ హారతి, 7:30కి సంధ్యా హారతి ఇస్తారనమాట స్వామివారికి. ఇక స్వామివారికి దర్శించుకోవడానికి ఎలాంటి టికెట్లయితే ఉండవనమాట. డైరెక్ట్‌గానే దర్శించుకోవచ్చు. అలా కాకుండా స్పెషల్ దర్శనాలు కావాలి అని అనుకున్నట్లయితే రూ. 100 నుంచి 300 వరకి ఖర్చు చేయొచ్చు. ఈ టికెట్స్ కూడా శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్రం ద్వారా అవైలబిలిటీలోకి వస్తున్నాయన్నమాట. ప్రెజెంట్ అయితే ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయలేదు వెబ్‌సైట్‌ని. ఒక 1 వీక్‌లో అయితే ఓపెన్ చేయొచ్చనమాట. అప్పుడు మీరు టికెట్స్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్‌ని. అలాగే ఆలయం లోపలికి సెల్ ఫోన్స్‌ని, కెమెరాస్‌ని అస్సలు అలో చేయరు. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మాస్క్ మాత్రం కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఆలయ కమిటీ వెల్లడించింది. ఇక అయోధ్య మహానగరాన్ని చేరుకోవడానికి 3 మార్గాలున్నాయన్నమాట. రోడ్డు మార్గం, రైలు మార్గం, విమాన మార్గం. ఈ మధ్యనే విమాన మార్గాన్ని స్టార్ట్ చేశారన్నమాట మోడీ గారు. అయోధ్య వాల్మీకి విమానాశ్రయాన్ని ఓపెన్ చేశారు. అలాగే అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్‌ని కూడా ప్రారంభించారనమాట. ఇక జాతీయ రహదారుల గుండా ఎటువైపు నుంచైనా వెళ్ళొచ్చనమాట స్వామివారిని దర్శించుకోవడానికి. ఇంకెందుకంటే ఆలస్యం, ఎప్పుడైతే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందో అప్పుడు టికెట్స్ బుక్ చేసేసుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామ్‌లల్లా విగ్రహాన్ని డైరెక్ట్‌గా చూసి ఆనందించండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.